పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రతిలో పాల్గొనటానికి వాత్సాయన కామశాస్త్రంలో అనేక రకమైన భంగిమలు వర్ణించడం జరిగింది. మనం కూడా రకరకాల భంగిమలలో వివిధ రకాలుగా ప్రయోగాలు చేయటం, ఆనందం పొందటం తప్పులేదు. శాస్త్రీయంగా చక్కటి పద్ధతి. ఇవి సాధారణంగా స్త్రీ కింద పురుషుడు పైన అనేది సాధారణంగా అందరూ చేసేదే. దీన్నే గ్రామీణ ప్రాంతాల్లో అదే వాడతారు. ఈ పద్ధతి దాటి వేరే చోటుకు వెళ్ళారు. పట్టణాల్లో ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, నాగరికతగా పెరిగిన వాళ్ళు రకరకాల భంగిమలు. స్త్రీ పైన కూర్చోవటం, పురుషుడు కింద. తరువాత డాగీ స్టైల్ అంటారు. డాగీ స్టైల్ అంటే ముందు కొంగి వెనక నుంచి చేయటం, అది కూడా యోనిలో చేయటం. ఈ పక్కన హ్యాండిల్స్ లేని కుర్చీలో కూర్చుని పురుషుడు కూర్చుని ఉంటే మహిళ ఎదురుగుండా కూర్చోవటం, లేదా మహిళ కూర్చుని ఉంటే పురుషుడు ఎదురుగుండా కూర్చోవటం, లేదా గోడ కానుకు నిలబడి చేయటం. ఇట్లా ఇవన్నీ కూడా రకరకాల భంగిమల్లో చేయటం ద్వారా ఆనందం పొందొచ్చు. కొంతమందికి శీఘ్రస్ఖలనం తొందరగా అయిపోతుందంటే ఎప్పుడు స్త్రీ కింద పురుషుడు పైన పడుకోవటం వల్ల తొందరగా అయ్యే అవకాశం ఉన్నవాళ్ళు ఈ వివిధ భంగిమలు వినియోగించడం ద్వారా శీఘ్రస్ఖలనానికి ఒక పరిష్కార మార్గం. పురుషుడు కింద ఉన్నప్పుడు అంత తొందరగా వీర్యం బయటికి పోదు. కనుక ఈ భంగిమలు వివిధ రకాల భంగిమలు వాడినప్పుడు డాగీ స్టైల్లో ఒంగోబెట్టి చేసినప్పుడు యోనిలోనే ఉపయోగించాలి, కానీ మలద్వారాన్ని మనము మలద్వారంలో రతి చేయకూడదు. పురుషాంగము మలద్వారంలో పెట్టకూడదు. కొంతమంది డాగీ స్టైల్ కాకుండా మహిళను బోర్లా పడుకోబెట్టి వీళ్ళు కూడా చేస్తారు. బోర్లా పడుకోబెట్టిన పొజిషన్లో ఉంగోబెట్టుకోకుండా పడుకోబెట్టి వెనక పక్క నుంచి చేస్తారు. అది కూడా యోనిలో చేయాలి. పురుషాంగము యోనిలో కాకుండా మలద్వారంలో పెట్టడం ద్వారా అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. అది చేయకూడదు, అనారోగ్యాలకు దారి తీస్తుంది. అటువంటి అలవాటు ఉంటే మానుకోండి. ఇది పెట్టినప్పుడు మహిళకి చాలా నొప్పి ఉంటుంది. నొప్పి ఉండటమే కాదు, అక్కడ యోనిలో ఉత్పత్తి అయిన విధంగా రసాలు ఉత్పత్తి కావు. తర్వాత అక్కడ కండరాలతో కూడిన మలద్వారం దగ్గర కవాటం ఉంటుంది. ఇది లోపల పెట్టినప్పుడు ఆ కవాటం లూజ్ అయిపోయి మల విసర్జన ఆటోమేటిక్గా కారిపోయే అవకాశం. తర్వాత అక్కడ మలద్వారములో పురుషాంగము గట్టిగా ఉండే పురుషాంగం పెట్టడం ద్వారా అక్కడ చీలి నొప్పి లేదు మంట, కొన్ని సందర్భాల్లో రక్తపు చుక్కలు రావటం జరుగుతుంది. ఇక పురుషుడికి అక్కడ రసము ఉత్పత్తి కాదు. యోనిలో వలె పురుషాంగము మలాశయంలోకి మలద్వారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పొడిగా ఉండటం వల్ల ఈ పురుషాంగము లోపల పెట్టినప్పుడు పురుషాంగము ముందుండే చర్మము చీలుకుపోవటం, నొప్పి. తర్వాత మలద్వారంలో అనేకమైన కోటాను కోట్ల సూక్ష్మ క్రిములు ఉంటాయి. యోని శుభ్రంగా ఉంటుంది. యోనిలో సూక్ష్మ క్రిములు ఉండవు. యోనిలో పురుషాంగానికి ఇబ్బంది కలిగించే ఏ రకమైన హానికరమైన సూక్ష్మ క్రిములు లేవు. ఈ మలద్వారంలో అనేక రకమైన కోటాను కోట్ల సూక్ష్మ క్రిములు, ఆ సూక్ష్మ జీవుల ప్రభావం వల్ల అవన్నీ కూడా ఈ పురుషాంగానికి అంటటం, ఈ మూత్ర విసర్జన చేసే మూత్రనాళాల ద్వారా లోపలికి వెళ్ళి మూత్రములో మంట, తర్వాత చీము, తర్వాత జ్వరము, చివరికి మిగిలేది ఏంటంటే ఈ మలద్వారములో పురుషాంగం ప్రవేశపెట్టడం ద్వారా అటు మహిళలకి ఆనందం లేదు, సుఖము లేదు, ఇబ్బంది, నొప్పి. మరి ఈయనకి ఏమన్నా ఉపయోగం ఉందంటే మలాశయంలో ఉండే మలానికి సంబంధించిన క్రిములన్నీ కూడా పురుషాంగంకి వచ్చి పురుషాంగం ముందు భాగాన పుళ్ళు ఏర్పడటం, మూత్రంలో చీమకణాలు రావటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కనుక ఎవరికైనా అటువంటి అలవాటు ఉంటే మలద్వారములో ఎవరు కూడా సెక్స్ చేయకూడదు. అది నిషిద్ధము. అది ఎవ్వరు చేయటం వల్ల మనకు అనేక రకమైన అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాం. ఈ డాగీ పొజిషన్లో లేకపోతే ఒంగోబెట్టి యోనిలో నీ పురుషాంగం ప్రవేశం, నువ్వు దాన్ని మార్చుకోలేకపోతున్నావు. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయండి, అయినా మీ కోరిక తీరట్లా. అక్కడే పెట్టాలనే కోరిక నీకు కలుగుతుంది. నువ్వు యోనిలో కాకుండా మలాశయంలో పెట్టాలని కోరిక కలుగుతుందంటే నీ మానసిక పరిస్థితి బాగలేదు. యోగా, ప్రాణాయామం, ధ్యానం పనిచేయాల, అయినా అదే కావాలని కోరుకున్నా, నాకు అక్కడే కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే మానసిక వైద్యుడిని సంప్రదించాలి, లేదా సైకాలజిస్ట్ని సంప్రదించి నాకు ఈ చెడ్డ అలవాటు వచ్చిందండి, నేను అసలు దాన్ని వదిలేసి దీంట్లో పెడుతున్నానండి, పెట్టవలసిన దాన్ని వదిలేసి దీంట్లో పెడుతున్నానండి, అనర్థాలు కొని తెచ్చుకుంటున్నానండి, అక్కడ పెడితే పిల్లలు పుడతారండి, ఇక్కడ పుడితే నాకు రోగాలు వస్తాయండి, ఇది ఉందని చెప్పి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. దాన్ని అలవాటు మానుకోవాలి. అలాగే మహిళలు కూడా మొదటి రోజే
దగ్గరికి రానికపోతే అసలు అలవాటే లేదు, నాకు వద్దు, నాకు ఇష్టం లేదని చెప్పి మహిళలు సహకారము లేకుండా, వాళ్ళ ఇష్టము లేకుండా సెక్స్ కార్యక్రమంలో ఏది బలవంతం చేయకూడదు. వాళ్ళు ఒప్పించి, వాళ్ళని మెప్పించి, వాళ్ళకి కావలసిన విధంగా శాస్త్రీయంగా చేయవలసిన పనులు చేయాలి. కానీ మలద్వారములో పురుషాంగము ప్రవేశపెట్టడం అనేది చాలా అనర్థాలకు దారితీస్తాయి. కనుక వెంటనే అటువంటి అలవాటు ఉన్న వాళ్ళు మానుకోండి, దాని గురించి ఆలోచన చేయొద్దు. కనుక అనేక రకాల భంగిమల ద్వారా ఆనందం పొందండి, సుఖం పొందండి, భావప్రాప్తి పొందండి. కానీ ఈ చెడు అలవాటుకు మాత్రం బానిస కావద్దు.